హాయ్ ఫౌండర్స్, మీతో ఒక రెండు విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. ఈ కేవైసీ గురించి మేము దాని స్క్రీన్ షాట్ తీసి పెట్టిన రిప్లై ఇస్తలేరు. మాకే ఎందుకు ఇట్లా అవుతుంది, వేరేళ్ళకి ఎందుకు కాలేదు, అవన్నీ ఏం లేవు. మొబైల్ మంచిది ఉన్నా, అంటే మంచిది ఉంటే బాగానే, మంచి ర్యామ్ ఉండి మంచి స్టోరేజ్ ఉన్న మొబైల్, జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ లేని మొబైల్ మంచిదే. రెండో విషయం ఏంటంటే కేవైసీలు సిస్టమ్ వల్ల గ్లిచ్ వచ్చినాయి. మన తప్పు ఏం లేదు. సెల్ఫీ కొందరు బాగా డార్క్ లైట్లో దిగిన సుఖ సెల్ఫీ తీసుకుంటలేదు, బాగా డిమ్ లైట్లో దిగిన సెల్ఫీ తీసుకుంటలేదు, మీడియం లైట్లో తీసుకోటింది. రెండో విషయం, కొందరికి అనుకోకుండానే 24 hours అని చూపెడుతుంది. కొందరికేమో ఇంకా ఒక్కొక్కళ్ళకు ఒక దాదాపు 7-8 రకాల ఎర్రర్స్ చూపెడుతున్నది సిస్టమ్. అవి నేను అనుకుంటున్నా మనమే చేసుకున్న తప్పులని నేను అనుకుంటలేను. సిస్టమ్ సుఖ కొంచెం తప్పు ఉండొచ్చు. ఆ 45 days అవన్నీ వాస్తవాలనొచ్చు, కానీ ఆ 45 days ఏదైతే డెడ్ లైన్ మనకు చెప్పిండో ఆ లోపట్లనే టోటల్ మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుట్ అవుతాయి. మీరు స్క్రీన్ షాట్ తీసి కాల్స్ చేస్తే రిప్లై ఇస్తలేడు రమేష్ ఏం లేదు. యాక్చువల్గా మా అమ్మది, మా అత్తమ్మాయిడి, మా అమ్మ, మా విక్టర్ విత్ యాషు, ఇవి రెండుగా, ఇంకా మళ్ళీ మా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఎందరో మంది సర్కిల్, అందరి సుఖ ఇదే ఇబ్బందులు, ఇదే బాధలు. ఎవరితోని ఏం చెప్పినా గింతేవు. ఇంకొక కొత్త విషయం ఏంటంటే మొబైల్ మంచిగా ఉంచుకోవడము, మంచి ర్యామ్ ఉంచుకోవడము, మంచి ఇంటర్నెట్ ఉన్న దాంతో చెయ్యుండ్రని చెప్పిన. అయ్యాస్ అది నిజమే. ఒక్కోసారి మొబైల్ మార్చి పాస్వర్డ్, ఇంకో జీమెయిల్ పాస్వర్డ్ ఇంకో మొబైల్ వేసి చెయ్యండి మంచి మొబైల్ అని చెప్తున్నా, అది నిజమే. అట్లా సుఖ ట్రై చేసినాం, అయినాయి. ఈ మంచి మొబైల్, పెద్ద మొబైల్తో చేసినాం, అయినాయి, అది వాస్తవాలే. మళ్ళా కొన్ని మెయిల్స్ సుఖ రిసీవ్ చేసుకొని కేపబిలిటీ ఉన్న మొబైల్ ఉన్నాయి, వాటిని దాదాపు సాధ్యమైనంత వరకు దూరం పెట్టండి. ఇంకో మూడో విషయం ఏంటంటే, ఊకే ఆధార్ కార్డు ఇచ్చే బదులు ఒకసారి ఆధార్ కార్డు ఇవ్వగానే ఎర్రర్ చూపెట్టింది అనుకో, ఒకసారి పాన్ కార్డు ఇవ్వండి, ఇంకోసారి ఇంకా వేరేది నేషనల్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి, ఒకసారి ఓటర్ ఐడి ఇవ్వండి, మళ్ళా లాస్ట్కు మళ్ళీ ఇంకోసారి ఆధార్ కార్డు ఇవ్వండి. 5 times ఏమో తీసుకోటింది కదా. అయినా ఇవన్నీ డాక్యుమెంటేషన్ ఓకే అయిపోతున్నాయి, సెల్ఫీ దగ్గర పోతున్నది. సెల్ఫీని అయితే మన ముఖాన్ని అయితే మార్చలేము కదా. అందుకోసమే తప్పు మనది కాదు అని నాకు ఒక అర్థమైంది. కాబట్టి మీరు అంతా రిలాక్స్ ఉండండి ఫౌండర్స్, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరికి సుఖ ఇబ్బందులకి వెళ్ళి తీసిన తర్వాతనే విక్టర్ విత్ యాస్ల లర్నింగ్ కానీ, మన పేమెంట్లు కానీ, మన బిగ్ బోల్ రిమూవ్ లాంచ్ కానీ, మన ప్రొడక్ట్ లాంచ్ కానీ జరుగుతాయి. మనం ఊరికి కలత చెంది బాధపడ్డంత మాత్రాన అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. సిస్టమ్ గ్లిచ్ అవు, మనది కాదు, మనది అసలే తప్పు కాదు. ఎందుకు సాధ్యమైనంత వరకు ఇప్పటి ఫౌండర్లు చేసుకునే కేవైసీ అందరూ మంచి మొబైలే వాడుతుండ్రు, మంచి ఇంటర్నెట్ దగ్గర ఉన్నప్పుడే చేసుకోవట్లేదు, మీడియం బ్రైట్నెస్ ఉన్న దగ్గరనే సెల్ఫీ దిగాటిండ్రు. కాబట్టి ఎవరు సుఖ కలత చెందకండి, అవి వచ్చిన వాళ్ళకి గ్లిచ్ వస్తూనే ఉన్నాయి. కావున మనం ఏం చేయాలి, కొంచెం పేషెన్స్ వహిస్తామంటే మన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుట్ అయిపోతాయి. ఇప్పటి నుంచి కాదు, మనం గత నాకు తెలిసి 4 నుంచి వచ్చినాయి లింకులు. 4 నుంచి అంటే ఇవాళ 27, దాదాపు 23 రోజులు స్టార్టింగ్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పటికీ సాల్వ్ కాని వాళ్ళు ఎందరో ఉన్నారు. అక్కడ సిస్టమ్ అనేది ఒకటేసారి మనకు మంచి అప్డేట్తో వస్తే మన కేవైసీ అవ్వడం పెద్ద విషయం కాదు. వాళ్ళకు సుఖ ప్రాబ్లమ్స్ అర్థమైనాయి, ఎవరెవరు స్టక్ అయిపోయినారు ఏంది. విక్టర్ విత్ యాస్లు వచ్చింది కానీ రెండో అంటే ఫస్ట్ దాంట్లో వెరిఫైడ్ అయినాం, సెకండ్ దాంట్లో వెరిఫై కాలేమని అతనికి తెలుసు. కొందరికి మెయిల్స్ సుఖ రాలేదు, ఇప్పటికి కన్ఫర్మ్ మెయిల్స్ వచ్చిన 24 hours అయిపోయినాయి, దాన్ని యూజ్ చేసుకునేలేరు. వాళ్ళకి మళ్ళీ విక్టర్ విత్ యాస్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవకాశం వచ్చినప్పుడు ఆ మెయిల్ను పదే చూడండి. అప్పుడు పాస్వర్డ్ వేసి జీమెయిల్ వేసి పాస్వర్డ్ వేస్తే మనం విక్టర్ విత్ యాస్లో పోతే, రెండోది కేవైసీ ఎప్పుడన్నా ఒక 4 రోజులు ముందు వెనుక విక్టర్ విత్ యాస్లో అయితే ముందు పోండి. అందుకోసమే చెప్పేది ఏంటంటే, ఫైనల్ విషయం ఏంటంటే, అసలు టెన్షన్ తీసుకోకండి. ఒక 2 ఉదాహరణలు చెప్తా. ఫస్ట్, ఫౌండర్షిప్ తీసుకునేటప్పుడు సుఖ పేమెంట్ గ్లిచ్లు వచ్చినాయి, పేమెంట్ పోయింది, ఫౌండర్షిప్ మనకు ఐడి యాక్టివేషన్ కాలేదు. కొందరికి ఏంది పదే కొడితే పేమెంట్లు డబల్ వెళ్ళిపోయినాయి కానీ ఫౌండర్షిప్ యాక్టివేషన్ కాలేదు. మళ్ళీ ఇదైపోయిందా, మనం ఎప్పుడైతే ఓ కనెక్ట్ లాంచ్ అయిందో, ఓ కనెక్ట్ లాంచ్ అయినాక సుఖ పేమెంట్లు నా 81 ఐడీలల్లో 6 పేమెంట్లు, మీకు స్క్రీన్ షాట్లు పెట్టమన్నా పెడతా, 6 పేమెంట్లు డబల్ కట్ అయ్యి మళ్ళీ సపోర్ట్కు మన అభ్యర్థన పెట్టుకుంటే లాస్ట్కి వస్తే వ్యాలెట్లు వచ్చి పడ్డాయి. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వ్యాలెట్లను ఉన్నాయి డబ్బులు. 6 పేమెంట్లు, 6 ఐడీలది మనము ఓ కనెక్ట్ బయింగ్ చేసిన పేమెంట్ 13,643 రూపాయలు ఇండియన్ కరెన్సీలో కట్ అయినాయి. 6 times కట్ అయింది ఆటోమేటిక్గా. సెకండ్ డబల్ పేమెంట్స్ కట్ అయినాయి. అట్లా అన్ని చూసుకుంటూ వచ్చినాం, అన్ని మళ్ళీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి, మళ్ళీ స్పీడ్ అప్ అయింది, అంత అయింది. కాబట్టి ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. అటువంటి యాష్ మూపారేది విజన్ అది కాదు, ఎందరైతే అందరినీ తగ్గించేయాలనేది కాదు. మల్టిపుల్ ఐడీలు ఉన్న సుఖ ఎవరు బాధపడకండి. 100% బిగ్ బోల్ డ్రీమ్ ఏదేవునో మనం అందరం అనుకునేది గదేవు. యాష్ ముపారే బిగ్ బోల్ డ్రీమ్ సుఖ గదేవు.
బోల్డ్ పెద్ద పెద్ద డ్రీము బోల్డ్ డ్రీము అయినది ఆన్ఫ్యాష్ వేవ్. నేను అదే వస్తుంది. దానివల్లనే మన ఐడియాలన్నీ లోపట్లని ఉంటాయి. మనము బిజినెస్ చేసుకుంటాము, అంతా బాగా జరుగుతుంది. ఇది నాకు తెలిసిన విషయం ఏంటంటే, తొందర పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. రిలాక్స్ ఉండండి. అన్నిటికీ పరిష్కారం మనకు తొందరలోనే దొరుకుతుంది. మనకు మంచి శుభవార్తలు వచ్చే అవకాశాలు అయితే 100% కనబడుతున్నాయి. అందరం రిలాక్స్ ఉందాం. నాకు తెలిసి అతి తొందరనే మనీ ఫ్రీడమ్ పొందుతామేమో అనుకోవట్నా. నాకు కొన్ని విషయాల వల్ల అట్లా అర్థమవుతుంది. కాబట్టి రిలాక్స్ ఉండండి ఫౌండర్స్. కేవైసీ అయినా కాకుండా మనకు వచ్చే పేమెంట్ ఓఎస్లో, కాబట్టి రిలాక్స్ ఉండండి. ఇంతే నేను చెప్పాలనుకున్న విషయాలు ఇవే. ఏం టెన్షన్ తీసుకోకండి. ఒక్క నేషనాలిటీ మార్చండి. ఆధార్ కార్డు ఒకసారి ఇవ్వండి, పాన్ కార్డు ఒకసారి ఇవ్వండి, ఎలక్షన్ కార్డు ఒకసారి ఇవ్వండి చేసి మాకు బాధ పెట్టి అదంతా వేస్ట్. అనవసరమైన స్ట్రెస్ తీసుకోవడం తప్ప వేరే ఏం లేదు. ఆన్ప్యాషు అనేది యాష్మోపార్ అనేది జెన్యూన్. మన కంపెనీ రావడం నిజం, మన జీవితాలు మారడం నిజం. దయచేసి మీరు మీకు అసలు ఫస్ట్ అయితే నేను అనుకుంటున్నాను, నేను ఒక్కసారి వాడి యూట్యూబ్ ఛానల్ నుంచి నేను అన్సబ్స్క్రైబ్ చేసుకొని వాడికి నోటిఫికేషన్ రాకుండా వేసుకుంటే, నేను ఇప్పటి వరకు వాడి వాయిస్ వింటేనే నాకు ఇరిటేట్ అవుతుంది. ఫస్ట్ అయితే వాడి వాయిస్ వింటే నాకు ఇరిటేట్ అవుతుంది. ఎందుకైతుందంటే ఆ గొంతుల అహంకారము, ఆడి హాభావాలు అన్నీ మనిషిని నొప్పించేటట్టు ఉంటాయి. నేను జెన్యున్ నీ ఇంట్లో ఆడేమన్నా అనద్దు, గలీజ్ మాటలు మాట్లాడద్దు. కానీ ఆడేమన్నా ఆడికి మేనత్త కొడుకు, ఆడేమన్నా బామారిదే లేకుంటే తమ్ముడా, ఆడు ఓడవాడు, ఆడికేం తెలుసు ఏం చెప్పిండు యాష్మోపారి. మీరు వినడం తప్పు. ఫస్ట్ అయితే మీరు ప్లే స్టేషన్ అయ్యి మాకు ఫోన్లు చేయడం తప్పు. అవన్నీ వేస్ట్. విక్టర్ వితి ఆయన పిచ్చోడవు. మరి ఇన్ని చెప్పినోడు వీడు కేవైసీ చేసుకున్నాడా లేడా? సర్వే మూడు సర్వేలు అయినా 3 సర్వేలు చేసుకున్నాడా లేడా? మీరు ఒకసారి అడగండి అడిగి. అవన్నీ మీకు కావాలని ప్రెస్టేషన్కు లోన్ చేసి మీకు ఇబ్బంది పెట్టడం తప్ప వేరేదేముండదు. ఆన్ప్యాషుల పెట్టుబడి పెట్టినోళ్లకు ఎవ్వరికి సుఖ 1 రూపీ మోసం జరగది. మీరు ఎన్ని సంవత్సరాల కింద ఐడి తీసుకున్నారు, దాని విలువేంది, దాని ప్రకారమే మనకు బోనస్లు కానీ, కాంప్రహెన్సివ్ ఇన్కమ్ కానీ, ప్రతి ఒక్కటి కమిషన్స్ కానీ అన్నీ రాబోతున్నాయి. వాడు యూజ్లెస్ ఫెల్లో, నేను క్లియర్గా చెప్తున్నా, వాడు ఒక యూజ్లెస్ ఫెల్లో. వాడు వేరే కంపెనీలు చేసుకుంటూ దీన్ని నెగిటివ్గా సృష్టించి వాడికి కాల్ చేస్తే వాడికి ఏమన్నా అమ్మ చుట్టమా, ఆడ అయ్య చుట్టమా, అబ్బా చుట్టమా? మనకే అందరికీ సీఈఓ అందరికి ఒకటే స్థానము, ఒకటే లెవెల్ ఉన్నాడు. వాడికి ఏమైనా స్పెషల్గా ఎక్కడికి వెళ్ళి తెలిసింది? మైకెల్ ఏమైనా కిస్మర్ ఖానా, రెడ్ రేపర్ ఏమైనా కిస్మర్ ఖానా, క్రిస్ జాన్సన్ ఏమైనా కిస్మర్ ఖానా? ఎవరికి కిస్మర్ ఖాను? ఎవరికేం చెప్తాను లేడైనా. అయినా ఒకసారి మోసపోయిండైతే ఆ మోసంలోకి వెళ్ళి బయటకు రావడానికి 2.5 years 3 years పడుతుంది. మీరు ఆ మాటలు ఎందుకు నమ్ముతున్నారు? ఫస్ట్ అయితే ఎవరికి ఏది సుఖ పూర్తిగా చెప్పడం లేదు. 60 లింకులు ఫస్ట్ ప్రయారిటీ కింద ఇచ్చిన వాళ్ళకు కూడా ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ సుఖ లేదు. ఇది నిజం. ఎవరికి డబ్బులు సుఖ వల్లేవు. పడితే అందరికి పడతాయి. అందరికి ఫస్ట్ పేమెంట్ పడ్డ రోజే జీవితాలు మారడం పక్కా. నాకు తెలుసా, నాకేమైనా మేనత్తా కొడుకంటే అయినా ఆల్రెడీ మనము మొత్తం 51 వాయిదాలు నడిచినప్పుడు మనకు 26 వాయిదాల నువ్వు ఏ విధంగా పేమెంట్ ఇవ్వాలనుకుంటున్నావు అని ఫౌండర్లకు, సెస్ కేసులకు లాయరు జడ్జి అడిగితే అతను చెప్పిండు. ఆ పేపరు రాతపూర్వకంగా ఉంది, వెబ్సైట్లో పోయి చూడండి మీరు. మనకు రాంబాబు సారు మన దాంట్లో మీటింగ్లో విత్ ప్రూఫ్ లైవ్తో అని చెప్పిండు. నేను ఇచ్చే ఫస్ట్ పేమెంట్ బూమింగ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పిండు. ఈ యూజ్లెస్ పిల్లోలై దొంగనా కొడుకులై మాటలిని మీరు బాధపడకండి, నాకు బాధ పెట్టకండి. ఎందుకంటే మీకన్నా ఎక్క నేను డబ్బులు పెట్టిన ఇంట్లో నాకు ఎందుకు నొప్పి కాదు, నాకెందుకు బాధ కాదు. కాబట్టి అవన్నీ పిచ్చి విషయాలు, పిచ్చి కథలు విని వాడొక పిచ్చిన కొడుకని, మెంటల్ నా కొడుకని ఫస్ట్ నేను అనద్దు. కానీ మీరు మెంటల్ వాళ్ళు, మీరు వాడి ఆడియోలు వీడియోలు విని మీరు ఎదుటోళ్లకు బాధ పెట్టడం మీది తప్పు ఫస్ట్ అయితే. అందుకోసమే మీరు ఫౌండర్స్ రిలాక్స్ ఉండండి. 4 రోజులు ముందు వెనుక 100% మన జీవితాలు మారబోతున్నాయి. విక్టర్ విత్ యాష్ అనేది ఓన్లీ లర్నింగ్ ప్లాట్ఫారం, బిజినెస్ ప్లాట్ఫారం కాదు. ప్లాట్ఫారం ఇదే. కొంచెం ఓపిక పట్టండి, అన్నీ కుల్లా అయిపోతాయి.